పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఒక సునామీ. 10 ఏళ్లు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని, ఎన్నో విమర్శలు ఎదుర్కొని, తనని, ఇంటి వాళ్ళని, అందరినీ రకరకాల మాటలు అంటున్నా ఎక్కడ ఆవేశపడకుండా తన స్టైల్లో, తనదైన శైలిలో దూసుకుపోయారు. అట్లాగే ఒక సునామీగా వచ్చారు, ముంచేశారు. జగన్ అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదన్నారు. అలాగే తొక్కేశారు. ప్రస్తుతం చాలా మంది రకరకాలుగా ట్రోల్స్ చేశారు. ఎందుకు ట్రోల్స్ చేశారంటే, ఆయన ఫర్నిచర్ కోసం ప్రభుత్వ సొమ్ము వాడాడు, ఫర్నిచర్ కోసం మరియు ఆఫీస్ కోసం ప్రభుత్వాన్ని ఖర్చు పెట్టిస్తున్నాడు, ఇలా రకరకాలు. కాకపోతే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి, ఆయన ఉప ముఖ్యమంత్రి, ఆయనకి ప్రభుత్వమే అన్ని ప్రొవైడ్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇవేవి నాకొద్దు, నా సొంత నివాసాన్ని క్యాంపు కార్యాలయంగా మార్చుకుంటాను అని మొత్తాన్ని రిటర్న్ చేసేశారు. ఇలా ఉంటుంది. అదిగాక ఏ మంత్రి చేయని విధంగా, అంటే రాజకీయాల్లో ఇంతవరకు ఏ మంత్రి గాని, ఏ ఉప ముఖ్యమంత్రి గాని, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 6 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు. ఇది పవన్ కళ్యాణ్ అంటే, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ట్రోలర్స్ ఎక్కడ పెట్టుకుంటారో తల ఆలోచించుకోవాలి. కాబట్టి విమర్శించే ముందు మనమేంది, మన తాహత్ ఏంది అనేది తెలుసుకోవాలి. ఎట్లా పడితే అట్లా విమర్శలు చేస్తే అవి తిరిగి రివర్స్ అవుతాయి. 1 వేలు చూపిస్తే 4 వేలు నీ వైపు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. ఇది పవన్ కళ్యాణ్ అంటే. ఇప్పుడు ప్రపంచమంతా సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తుంది ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో అనేది సెన్సేషన్ అయిపోయింది. కాబట్టి ట్రోలర్స్ ఇక కామైపోండి, మూసుకొని వెళ్లిపోవచ్చని జన సైనికులందరూ ముక్త కంఠంతో నినాదిస్తున్నారు.